ఓకే, సో ఎలా గైస్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ ఎలిసన్, మీరు చూస్తున్నారు AF02 రైడర్ని. సో ఈరోజు ఒక మోస్ట్ అఫోర్డబుల్ అడ్వెంచర్ టూర్ని తీసుకొచ్చేసాను. సో వీ హ్యావ్ హోండా NX200. సో ఈ బైక్ ఎలా ఉంది అండ్ ఎవరెవరికి సూటబుల్ అండ్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఎలా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ 180cc కాబట్టి దీంట్లో పవర్ ఉందా లేదా అనేది మనం ఈరోజు చెక్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఓకే గైస్, సో ఇప్పుడు ధన్వి హోండా షోరూమ్ దగ్గరకు వచ్చేసాం అండ్ మీరు చూసుకోవచ్చు హోండా NX200 ఉంది మన దగ్గర. సో లెట్స్ రైడ్ దిస్ బైక్. సో లెట్స్ స్టార్ట్. వెరీ సైలెంట్ అండ్ వెరీ స్మూత్ స్టార్ట్. లెట్స్ చెక్ ద ఇనిషియల్ పుల్. ఫీల్స్ పవర్ఫుల్. పుల్ చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంది. ఇట్స్ వెరీ స్మూత్ అండ్ ఈజీ టు హ్యాండిల్. ఓకే, బ్రేకింగ్ ఈజ్ గుడ్ అండ్ సస్పెన్షన్ ఈజ్ నైస్. బేసికలీ ఈ బైక్లో సీట్ హైట్ కూడా తక్కువ ఉంది. తెలిసిందేగా హోండా అంటేనే వెరీ రిఫైన్డ్ ఇంజన్స్. సో బేసికలీ మనకు అదే TFT డిస్ప్లే వస్తుంది అనమాట. మన యాక్టివా, హార్నెట్ వీటన్నిటిలో వస్తుంది కదా, అదే వస్తుంది. సో ఒకసారి పుల్ చేసి చూద్దామా ఈ బైక్ని. స్పీడ్లో కూడా వైబ్రేషన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొక గేర్ వచ్చింటే బాగుండేది, 5 స్పీడ్ ఇచ్చారు. సో దీని టాప్ స్పీడ్ మనకు 120 to 130 ఉంటుంది. సో ప్రైస్ ఫ్రెండ్లీ ఉండి అడ్వెంచర్ టూరర్ కావాలి, నేను టూరింగ్ ఎక్కువ చేస్తాను అనుకుంటే మీరు దీన్ని తీసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువ, 2 lakhsలోనే మీకు వచ్చేస్తుంది. అండ్ మైలేజ్ కూడా బాగా ఇస్తుంది అనమాట ఈ బైక్. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ ఈజ్ డీసెంట్. అండ్ మీరు డిజైన్ ఇక్కడ చూసుకోవచ్చు, ఒక విండ్షీల్డ్ ఇస్తున్నారు, బ్లాక్ టింటెడ్ విండ్షీల్డ్ విత్ హోండా లోగో. అండ్ అలాగే ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. లైటింగ్ కూడా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ ఫ్రేమింగ్ అంతా చూసుకుంటే ఫైబర్ వస్తుంది. అండ్ మీరు ఇక్కడ కింద చూసుకుంటే మడ్ ఫ్లాప్ ఫైబర్ దొరుకుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ గోల్డెన్ USD ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా కొంచెం లుక్ని హైలైట్ చేస్తుంది. సో బేసికలీ మనకు హార్నెట్ లాగా కనిపిస్తుంది దీన్ని. అలాగే ఇక్కడ మీరు నకల్ గార్డ్స్ చూసుకోవచ్చు, నకల్ గార్డ్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. అండ్ మీరు టర్న్ ఇండికేటర్స్ కూడా నకల్ గార్డ్స్ లోపలికి ఇంటిగ్రేటెడ్గా చూసుకోవచ్చు. సో చాలా యూనిక్గా ఆలోచించారు హోండా వాళ్ళు. ఇక్కడ సైడ్ ఫ్రేమింగ్ చూసుకుంటే ఇక్కడ ఫైబర్ ఫ్రేమింగ్ దొరుకుతుంది మనకు, కొంచెం బల్కీనెస్ పెంచడానికి ఇలా ఫ్రేమింగ్ చేశారు. అండ్ మీరు హోండాది ఇక్కడ లోగో చూసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రాఫిక్స్ ఉంటాయి. అండ్ NX అని మనకు బ్రాండింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్టిక్కరింగ్. ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం ఫైబర్ దొరుకుతుంది. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే షార్ప్ కట్స్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట డిజైన్. అండ్ ఇంజన్ చూసుకుంటే ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ ఇంజన్కి ఒక గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 200 అని చెప్పి ఇక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయి. సీట్ చూసుకోవచ్చు మీరు, స్ప్లిట్ సీట్తో పాటు వస్తుంది. అండ్ ఇది కూడా మంచి కుషనింగ్స్తో పాటు యూజ్ చేశారు. చాలా సాఫ్ట్ ఉందన్నమాట ఈ సీట్. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్న గ్రాబ్ రైల్స్ ఇచ్చారనమాట. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే సేమ్ మీకు హార్నెట్లో ఏదైతే కనిపిస్తుందో అదే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ X లాగా ఇక్కడ టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఏవైతే యూజ్ చేశారో అన్ని LED యూజ్ చేశారనమాట దీంట్లో. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 184.4cc దొరుకుతుంది. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది అనమాట. అండ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 17 bhp ఆఫ్ పవర్ అండ్ 15.9 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ చాలా బాగుంది. అండ్ ఇంజన్లో మోస్ట్లీ స్మూత్నెస్ కనిపిస్తుంది, చాలా స్మూత్ అనమాట. టూరింగ్ చేసేటప్పుడు అయితే చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. నో వైబ్రేషన్స్, నథింగ్. వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 17-inch అలా వీల్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ టైర్ చూసుకోవచ్చు, MRF జాపా టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 110/70 ఉంటుంది. రియర్ సైడ్ కూడా చూసుకుంటే 17-inch అలా వీల్ ఇస్తున్నారు. అండ్ టైర్ వచ్చేసి MRF జాపా టైర్ ఇస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ టైర్ సైజ్ చూసుకోవచ్చు 140/70 ఉంటుంది. బ్రేక్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 276 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABS తో పాటు వస్తుంది అనమాట ఇది. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 220 mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ డ్యూయల్ ఛానల్ ABS తో పాటు వస్తుంది కాబట్టి సేఫ్టీ చాలా బాగుంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. సో గోల్డెన్ USD చూసుకోవచ్చు మీరు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మోనోషాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు.
ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే 38 to 40 మధ్యలో ఉంటుంది అనమాట. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 18 mm సీట్ హైట్, అలాగే 167 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో సీట్ హైట్ నా ఒపీనియన్లో తక్కువే ఉంది. అండ్ మామూలు మన హార్నెట్ అండ్ ఇంకా నేకెడ్ బైక్స్కి ఎంత సీట్ హైట్ ఉంటుందో అంతే ఉంది. కాకపోతే మీకు డౌట్ ఉంటే ఒకసారి షోరూమ్కి విజిట్ చేసి చెక్ చేసుకోండి. ఓకే గైస్, సో కొంచెం ఆఫ్ రోడింగ్కి తీసుకొచ్చేసాను దీన్ని. చూసుకోవచ్చు ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ అయితే బాగానే ఉంది. అండ్ లిటిల్ ఆఫ్ రోడింగ్ చేస్తున్నాను నేను. డీసెంట్ పవర్ ఇస్తుంది అనమాట ఈ బైక్ ఆఫ్ రోడ్లో కూడా. చూసుకోవచ్చు ఇక్కడ మీరు సస్పెన్షన్ చూసుకోవచ్చు. సస్పెన్షన్ ఈజ్ రియలీ 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 గుడ్. సో యూఎస్డి సస్పెన్షన్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. చూసుకోవచ్చు ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి ఈ బైక్వి. లైక్ ఇందులో రైడింగ్ మోడ్స్ లాంటివి ఏం లేకపోయినా కూడా ఇట్ ఈస్ రియలీ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ లిటిల్ ఆఫ్ రోడ్. హెవీ ఆఫ్ రోడ్ చేయగలదు అని అయితే చెప్పను నేను, బట్ సస్పెన్షన్ ఈజ్ రియలీ గుడ్. హ్యాండ్లింగ్ కూడా బాగుంది ఈ బైక్ది. మీరు ఇక్కడ గుంతల్లో చూసుకోవచ్చు నైస్ సస్పెన్షన్. సో రోడ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట ఈ బైక్. చూసుకోవచ్చు హ్యాండ్లింగ్ ఈజ్ రియలీ రియలీ నైస్ అండ్ చాలా వెయిట్లెస్ ఫీల్ అవుతుంది. బ్రేకింగ్లో డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది కాబట్టి సేఫ్టీ ఈజ్ ఆన్ టాప్. ఈ బైక్ కాన్సోల్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో మీరు చూసుకోవచ్చు హోండా యానిమేషన్ వస్తుంది. అండ్ ఈ TFT డిస్ప్లే వచ్చేసి 4 inch ఉంటుంది. అండ్ ఇది అన్ని హోండాలో ప్రెజెంట్ ఉన్న అన్ని బైక్స్కి ఇదే TFT డిస్ప్లే ఇచ్చేస్తున్నారు. లైక్ యాక్టివా, హార్నెట్ అండ్ ఈ బైక్లో అన్నింటిలో ఇదే ఇచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ హోమ్ పేజ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది, గేర్ ఇండికేషన్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఈకో మోడ్లో వెళ్తుందా లేదా అనేది చూపిస్తుంది అనమాట. అండ్ మనకు ఫ్యూయల్ ఇండికేషన్ కూడా ఉంటుంది, రేంజ్ చూపిస్తుంది అనమాట ఇక్కడ. అండ్ అలాగే టోటల్ ఓడో ఉంటుంది మనకు, అండ్ టైం చూపిస్తుంది. అలాగే మీకు బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు, లైక్ మొబైల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్, అలర్ట్స్. అండ్ లోపలికి వెళ్తే ఇక్కడ ఫ్యూయల్ది ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని లోపలికి వెళ్తే మనకు ఫ్యూయల్ ఇండికేషన్ చూపిస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే రేంజ్ చూపిస్తుంది, అంటే ఫ్యూయల్ ఎంత రేంజ్ వస్తుంది మనకు ఉన్న ఫ్యూయల్తో అనేది. అండ్ అలాగే లోపలికి వెళ్తే మనకు ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి, వాటన్నిటిని మీరు చూసుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్ లోపలికి వెళ్తే ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్లో ట్రిప్ ఏ ఆటో రీసెట్ ఉంటుంది, ఈకో ఇండికేటర్ ఉంటుంది, HSTC ఉంటుంది. అండ్ అలాగే డిస్ప్లేలో డిస్ప్లే టైప్ ఉంటుంది అనమాట, లైక్ బార్ కావాలా సింపుల్ కావాలని. ఇప్పుడు సింపుల్లో ఉంది, ఒకసారి బార్ పెట్టి చూపిస్తాను. సో బార్ అంటే ఇలా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు RPM మీటర్ వస్తుంది అనమాట. అలాగే బ్రైట్నెస్ చూసుకుంటే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆటో మోడ్ కూడా ఉంటుంది. అండ్ థీమ్ చూసుకుంటే లైట్ ఉంటుంది అండ్ డార్క్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ని మీరు హోమ్ పేజ్లో ఏవేవి కావాలనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే జనరల్ లోపలికి వెళ్తే డేట్ టైం ఉంటుంది, యూనిట్స్ ఉంటాయి, రీస్టోర్ డిఫాల్ట్ చేయొచ్చు. అండ్ బ్లూటూత్ పేరింగ్ని రీసెట్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి. సో అది యాప్ నుంచి కనెక్ట్ అయ్యాక మీరు చేసుకోవచ్చు. అండ్ సర్వీస్ డ్యూ ఎప్పుడు ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అంటే పీరియాడిక్ మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా, అండ్ ఆయిల్ చేంజ్ ఎప్పుడు చేశారు, అంతా డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా దీంట్లో రిజిస్టర్ అయిపోతాయి అనమాట. అండ్ అలాగే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ వర్షన్, హార్డ్వేర్ వర్షన్, ఇవన్నీ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్, న్యూట్రల్ ఇండికేషన్ ఉంటుంది. అండ్ ఈకోది లైట్ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ. అండ్ చెక్ ఇంజన్ ఉంటుంది, అలాగే ABS ఇండికేషన్ ఉంటుంది ఇక్కడ. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారనమాట. సో కేబుల్ పెట్టుకొని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ బార్ మీద ఉన్న బటన్స్ చూసుకుంటే ఇది TFT డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి బటన్స్ ఇచ్చారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ది స్విచ్ ఉంది ఇక్కడ. అండ్ హార్న్ మీరు చూసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఇగ్నిషన్ బటన్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ హజార్డ్ స్విచ్ ఇచ్చారనమాట. అండ్ సెల్ఫ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ ఉంటుంది అనమాట, చూసుకోవచ్చు మీరు. ఈ బైక్లో లైటింగ్ చూసుకుంటే ఫుల్లీ LED సిస్టమ్ ఇస్తున్నారు. హెడ్ లైట్ చాలా బ్రైట్ ఉంది. అండ్ అలాగే మీరు టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు, నకల్ గాల్స్ లోపలికి ఇంటిగ్రేటెడ్గా ఇచ్చేసారు. సో ఇక్కడ మీకు టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. Okay guys, so this was our full review of Honda NX 200. So e bike
టూరింగ్కి అయితే మీకు బాగా పనికొస్తుంది, ఎందుకంటే ఇంజిన్ చాలా స్మూత్ ఉంది. అండ్ మీకు తక్కువ లో బడ్జెట్లో అండ్ మంచి అడ్వెంచర్ టూరర్ కావాలి అండ్ లిటిల్ ఆఫ్ రోడింగ్ కూడా చేస్తాను అనుకుంటే తప్పకుండా మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే దీని ప్రైస్ చూసుకుంటే మీకు 2,02,000 ఆన్ రోడ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ సో ఈ ప్రైస్ రేంజ్లో ఈ బైక్ని మీరు కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మనకు హార్నెట్ ఇంజన్ ఉంటుంది కదా, సేమ్ ఇంజన్ తీసుకొని ఈ బైక్లో పెట్టేశారనమాట. అండ్ OBD 2B కాంప్లిమెంట్తో పాటు వస్తుంది కాబట్టి మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడ TFT డిస్ప్లేలో షో చేస్తుంది. అండ్ ఫీచర్స్ వైజ్ మనకు బ్లూటూత్ కనెక్టివ్తో ఉంటుంది కాబట్టి హోండా యాప్ నుంచి మీరు సింక్ అయ్యి దీంట్లో కంట్రోల్స్ చేసుకోవచ్చు. అలాగే డిజైన్ అండ్ లుక్స్ చూసుకుంటే మీరు బాగున్నాయి. అండ్ అలాగే మీరు కంఫర్ట్ అండ్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడితే చాలా స్మూత్ ఉందన్నమాట ఈ బైక్. సో మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ సీట్ హైట్ కూడా కొంచెం తక్కువే ఉంది. మీరు ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన ధన్వి హోండా షోరూమ్కి అయితే విజిట్ చేయండి. మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. మీకు నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో మీకు మన ఛానల్ నుంచి స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో దాన్ని మిస్ చేసుకోకండి. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.